పనిరాజు టెక్ ఇన్ బ్యాంకింగ్ ఛానల్కు మీకు స్వాగతం. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నందు నెఫ్ట్ అనే పేమెంట్ మోడ్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మొదటి ప్రశ్న ఏమిటంటే, ఇంతకు ఈ నెఫ్ట్ అంటే ఏమిటి? ఈ నెఫ్ట్ను ఎందుకోసం వాడతారు? నెఫ్ట్ అబ్రివేషన్ వచ్చి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. ఈ నెఫ్ట్ అనే పేమెంట్ మోడ్ ద్వారా ఒక బ్యాంక్ ఖాతా నుండి మరొక బ్యాంక్ ఖాతాకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయవచ్చును. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తన ఖాతాదారుల కోసం ఈ నెఫ్ట్ అనే పేమెంట్ మోడ్ను అందిస్తున్నది. మీరు ఈ నెఫ్ట్ అనే పేమెంట్ మోడ్ ద్వారా మీ ఐపీపీబీ ఖాతా నుండి ఇతర బ్యాంకు ఖాతాలకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయవచ్చును. ఇక తర్వాతి ప్రశ్న వచ్చి, ఈ నెఫ్ట్ ట్రాన్సాక్షన్ చేయాలంటే ఏ ఏ వివరాలు అవసరం అవుతాయి? ఈ నెఫ్ట్ చేయాలంటే ప్రధానంగా ఈ క్రింది 3 అంశాలు అవసరం అవుతాయండి. నెంబర్ 1, ఖాతాదారుడి యొక్క అకౌంట్ నంబర్, ఖాతాదారుడి యొక్క బ్యాంక్ ఐఎఫ్ఎస్సి నంబర్ మరియు మీ ఖాతాదారుడి యొక్క పేరు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, మీ బెనిఫిషరీ యొక్క పేరు బ్యాంకు రికార్డులోనే ఉండే విధంగా ఎంటర్ చేయవలసిన అవసరం లేదండి. ఇక కొన్ని బ్యాంకుల్లో అయితే మరిన్ని అంశాలను అడగడం జరుగుతుంది. మీ బెనిఫిషరీ యొక్క మొబైల్ నంబర్, మీ బెనిఫిషరీ యొక్క అడ్రస్ వంటివి అడగడం జరుగుతుంది. కానీ సాధారణంగా అన్ని బ్యాంకులలో అడిగేది మీ బెనిఫిషరీ అకౌంట్ నంబర్, మీ బెనిఫిషరీ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి నంబర్ మరియు మీ బెనిఫిషరీ పేరు. ఇక తర్వాతి ప్రశ్న వచ్చి, ఇంతకు ఈ నెఫ్ట్ ట్రాన్సాక్షన్ను ఎన్ని పద్ధతుల ద్వారా చేయవచ్చును? నెఫ్ట్ను ప్రధానంగా 2 పద్ధతుల ద్వారా చేయవచ్చును. మొదటి పద్ధతి వచ్చి మీరు బ్యాంకుకు వెళ్ళి ఆఫ్లైన్లో చేయడము. ఇక రెండవ పద్ధతి వచ్చి ఆన్లైన్ పరంగా ఈ నెఫ్ట్ ట్రాన్సాక్షన్ చేయడము. దాదాపుగా అన్ని బ్యాంకులు కూడా తమ ఖాతాదారుల కోసం ఈ నెఫ్ట్ సౌకర్యాన్ని తమ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ నందు కల్పిస్తున్నాయి. అంతేకాకుండా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కూడా తన ఖాతాదారుల కోసం తన ఐపీపీబీ అప్లికేషన్ నందు ఈ నెఫ్ట్ సౌకర్యాన్ని ఇస్తుందండి. ఈ ఐపీపీబీ అప్లికేషన్ యొక్క గూగుల్ ప్లే స్టోర్ లింకును క్రింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ ద్వారా మీరు ఐపీపీబీ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకునవచ్చును. ఇక తర్వాతి ప్రశ్న వచ్చి, ఇంతకు ఆన్లైన్ ద్వారా ఈ నెఫ్ట్ ట్రాన్సాక్షన్ను ఏ విధంగా చేయాలి? ఐపీపీబీ అప్లికేషన్ నందు ఈ నెఫ్ట్ ట్రాన్సాక్షన్ను ఏ విధంగా చేయాలి అనే అంశానికి సంబంధించి నేను ఇటీవలే ఒక వీడియో చేశాను. ఆ వీడియో కొరకు మీరు పైన కార్డ్ ద్వారా చూడవచ్చు, లేదా ఈ వీడియో చివరిలో చూడవచ్చు. మీరు ఒకసారి ఆన్లైన్ ద్వారా నెఫ్ట్ ట్రాన్సాక్షన్ చేయడానికి అలవాటు పడితే బ్యాంకుకు వెళ్ళి ఆఫ్లైన్లో చేయమన్నా చేయరండి. అంత సులభంగా ఈ నెఫ్ట్ ట్రాన్సాక్షన్ అనేది ఉంటుంది. మీరు ఒకసారి ఆ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక తర్వాతి ప్రశ్న వచ్చి, నెఫ్ట్ ద్వారా అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఒక బెనిఫిషరీ అకౌంట్ డీటెయిల్స్ను ఏ విధంగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది? ఐపీపీబీ అప్లికేషన్ నందు ఒక బెనిఫిషరీ అకౌంట్ డీటెయిల్స్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అనే అంశానికి సంబంధించి నేను ఇటీవలే ఒక వీడియో చేశాను. ఆ వీడియో కొరకు మీరు పైన కార్డ్స్ ద్వారా చూడవచ్చు, లేదా ఈ వీడియో చివరిలో చూడవచ్చు.
ఇక తర్వాతి ప్రశ్న వచ్చి నెఫ్ట్ ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆ బెనిఫిషరీ అకౌంట్ డీటెయిల్స్ను తప్పనిసరిగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుందా? మీరు బెనిఫిషరీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ను యాడ్ చేసుకోకుండా కూడా అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేయొచ్చండి. కానీ నా సూచన ఏమిటంటే మీరు బెనిఫిషరీ యొక్క అకౌంట్ డీటెయిల్స్లను యాడ్ చేసుకొని పంపించడమే చాలా మంచి పద్ధతి. ఇందుకు నేను 2 కారణాలు చెబుతాను. మొదటి కారణం ఏమిటంటే మీరు బెనిఫిషరీ అకౌంట్ డీటెయిల్స్ను యాడ్ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే మీరు ఇలా ప్రతిసారి బెనిఫిషరీ యొక్క అకౌంట్ నంబర్, బెనిఫిషరీ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి నంబర్, బెనిఫిషరీ యొక్క పేరు వంటివి ఎంటర్ చేయవలసిన అవసరం లేదండి. ఒక్కసారి బెనిఫిషరీ బ్యాంక్ డీటెయిల్స్ను మీరు యాడ్ చేసుకుంటే తర్వాత మీరు చేయబోయే నెఫ్ట్ ట్రాన్సాక్షన్ అన్ని చాలా సులభంగా ఉంటాయండి. ఇక రెండవ కారణం వచ్చి మీరు కొత్తగా యాడ్ చేసుకున్న బెనిఫిషరీకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఫస్ట్ ట్రాన్సాక్షన్ కింద మీరు ₹1 చేసి ఆ ₹1 అనేది మీ బెనిఫిషరీ అకౌంట్కు క్రెడిట్ అయిందా లేదా అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే మీ బెనిఫిషరీ పొరపాటున తన అకౌంట్ నంబర్ను తప్పుగా చెప్పి ఉండవచ్చు. అలాగే మీరు కూడా పొరపాటున ఆ బెనిఫిషరీ యొక్క అకౌంట్ నంబర్ను 1 లేదా 2 నంబర్లను తప్పుగా ఎంటర్ చేసుకుని ఉండవచ్చు. ఇలా రాంగ్ డీటెయిల్స్తో కూడిన నెఫ్ట్ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల ఆ నెఫ్ట్ అమౌంట్ అనేది ఇతర అకౌంట్లకు క్రెడిట్ అయ్యే అవకాశం ఉందండి. కాబట్టి మీరు ఈ నెఫ్ట్ ఛార్జెస్ గురించి ఆలోచించకుండా మీరు కొత్తగా యాడ్ చేసుకున్న బెనిఫిషరీకి ఏదైనా అమౌంట్ పంపాలనుకుంటే ఫస్ట్ ₹1 పంపండి. ఆ ₹1 క్రెడిట్ అయిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీరు అనుకున్న అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి. మొత్తానికి నేను చెప్పే విషయం ఏమిటంటే మీరు బెనిఫిషరీ అకౌంట్ను యాడ్ చేసుకోకుండా కూడా అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేయవచ్చు. కానీ యాడ్ చేసుకుని పంపిస్తే చాలా మంచిది. ఇక తర్వాతి ప్రశ్న వచ్చి ఐఎఫ్ఎస్సి నంబర్ తెలియకపోతే ఏ విధంగా తెలుసుకోవాలి? ఐఎఫ్ఎస్సి నంబర్ను మనం అనేక పద్ధతుల ద్వారా తెలుసుకునవచ్చండి. మీ బెనిఫిషరీ బ్యాంక్ పాస్బుక్ నందు అకౌంట్ నంబర్తో పాటు ఈ ఐఎఫ్ఎస్సి నంబర్ కూడా ఉండడం జరుగుతుంది. అలాగే మీ బెనిఫిషరీకి కనుక చెక్ బుక్ ఉన్నట్టయితే ఆ చెక్ బుక్ నందు అకౌంట్ నంబర్తో పాటు ఈ ఐఎఫ్ఎస్సి నంబర్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు బ్యాంకుకు వెళ్ళి ఆఫ్లైన్లో మీరు నెఫ్ట్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నట్టయితే మీకు ఐఎఫ్ఎస్సి నంబర్ను బ్యాంకు అధికారులే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీరు ఆన్లైన్ ద్వారా నెఫ్ట్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నట్టయితే మీకు ఈ ఐఎఫ్ఎస్సి నంబర్ తెలుసుకోవడం అనేది సమస్య లేదండి. ఎందుకంటే అన్ని బ్యాంకులు కూడా తమ ఖాతాదారుల కోసం ఈ ఐఎఫ్ఎస్సి నంబర్ సెర్చ్ అనే ఆప్షన్ను ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కూడా తన IPPB అప్లికేషన్ నందు ఈ ఐఎఫ్ఎస్సి సెర్చ్ అనే ఆప్షన్ను ప్రొవైడ్ చేస్తున్నది. మీరు ఆ విషయాన్ని స్క్రీన్లో చూడవచ్చు. మీరు ఈ ఐఎఫ్ఎస్సి సెర్చ్ అనే ఆప్షన్ ద్వారా దేశంలోని ఏ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి నంబర్ను మీరు చాలా సులభంగా తెలుసుకోవచ్చండి. ఇక తరువాతి ప్రశ్న వచ్చి యూటీఆర్ నంబర్ అంటే ఏమిటి? యూటీఆర్ అంటే యూనిక్ ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నంబర్. మీరు చేసే ప్రతి నెఫ్ట్ ట్రాన్సాక్షన్కు సంబంధించి ఒక యూటీఆర్ నంబర్ జనరేట్ చేయబడుతుందండి. ఒక నెఫ్ట్కు సంబంధించిన యూటీఆర్ నంబర్ మరొక నెఫ్ట్కు కేటాయించబడదు. ఒక్కొక్క నెఫ్ట్కు ఒక్కొక్క యూటీఆర్ నంబర్ కేటాయించబడుతుందండి. మీరు ఆఫ్లైన్ పరంగా కాకుండా ఆన్లైన్ పరంగా నెఫ్ట్ ట్రాన్సాక్షన్లో చేస్తూ ఉన్నట్టయితే మీరు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా గమనించవచ్చు. ఇక తర్వాతి ప్రశ్న వచ్చి మీరు నెఫ్ట్ ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్టయితే ఆ నెఫ్ట్ అమౌంట్ ఆ బెనిఫిషరీ అకౌంట్కు క్రెడిట్ అయిందా లేదా అనే విషయాన్ని ఏ విధంగా తెలుసుకునవచ్చు?
మీరు ఐపీపీబీ అప్లికేషన్ నందు ఒక నెఫ్ట్ ట్రాన్సాక్షన్ చేసినట్టయితే ఆ నెఫ్ట్ అమౌంట్ మీ యొక్క బెనిఫిషరీ అకౌంట్కు క్రెడిట్ అయిన తర్వాత అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా అనే విషయాన్ని మీరు ఒక ఎస్ఎంఎస్ ద్వారా అందుకోగలుగుతారు. మీరు ఆ విషయాన్ని స్క్రీన్లో చూడవచ్చు. ఆ ఎస్ఎంఎస్ నందు మీ బెనిఫిషరీ యొక్క అకౌంట్ నంబర్, మీ నెఫ్ట్ ట్రాన్సాక్షన్కు సంబంధించిన యూటీఆర్ నంబర్, మీరు నెఫ్ట్ ద్వారా పంపించిన అమౌంట్ మీ బెనిఫిషరీకి ఎన్ని గంటలకు క్రెడిట్ అవ్వబడింది వంటి అనేక అంశాలు ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు ఐపీపీబీ అప్లికేషన్ నందు ఒక నెఫ్ట్ ట్రాన్సాక్షన్ చేసినట్టయితే మీరు ఆ నెఫ్ట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీ నమోదిత మొబైల్ నెంబర్కు ఒక ఎస్ఎంఎస్ అందుకోవడం జరుగుతుంది ఐపీపీబీ నుండి. ఇక చివరి ప్రశ్న వచ్చి, నెఫ్ట్కు సంబంధించి మీరు ఏదైనా ఫిర్యాదు ఇవ్వాలనుకుంటే ఎవరిని సంప్రదించవలసి ఉంటుంది? మీరు నెఫ్ట్కు సంబంధించి ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ఐపీపీబీ కార్యాలయానికి కానీ లేదా పోస్ట్ ఆఫీస్ను కానీ సంప్రదించవచ్చు. అలాగే ఐపీపీబీ కస్టమర్ కేర్ నెంబర్కు డయల్ చేసి కూడా మీరు మీ ఫిర్యాదును నమోదు చేయించవచ్చు. ఐపీపీబీ కస్టమర్ కేర్ నెంబర్ వచ్చి 155299. అలాగే ఐపీపీబీకు మీ నెఫ్ట్కు సంబంధించి ఈమెయిల్ కూడా చేయవచ్చు. ఐపీపీబీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి వచ్చి contact@ipppbonline.in. ఇందుకు ఈ నెఫ్ట్ ద్వారా మనం మినిమం మరియు మ్యాక్సిమం అమౌంట్ ఎంత ట్రాన్స్ఫర్ చేయవచ్చు, ఈ నెఫ్ట్ అనేది ఏ సమయాలలో చేయాలి, ఈ నెఫ్ట్కు సంబంధించిన ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయి వంటి అంశాలను తర్వాత చేయబోయే వీడియోలో మీకు అందించబోతున్నాను. నిజానికి ఇప్పుడు నేను పేర్కొన్న ఈ అంశాలను కూడా ఈ వీడియోలోనే మీకు తెలియజేస్తామని అనుకున్నానండి. కానీ ఇప్పటికే ఈ వీడియో చాలా లెంతీ అయిపోయిందండి. కాబట్టి మీకు తర్వాత చేయబోయే వీడియోలో ఈ అంశాలను ఉదాహరణ సమేతంగా మీకు అందించబోతున్నాను. ఈ వీడియోలో నేను ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క నెఫ్ట్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ గురించి తెలియజేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే క్రింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ గుర్తుని ప్రెస్ చేయగలరు. ధన్యవాదాలు.